సోషల్ మీడియా హీరోలు అందరూ కూడా సోషల్ మీడియా హీరోలు. ఎంతసేపు కింద కామెంట్లు పెట్టడం తప్పితే వాళ్ళు ఫార్వర్డ్ చేయటాలు, వాట్సాప్ల్లోను, ఫేస్బుక్లోను, యూట్యూబ్లో మాట్లాడటం తప్పితే ఫీల్డ్ లోకి వచ్చి నిలబడే సుభాషిణి లాంటి గారు ఇట్లా చాలా మంది ఉన్నారు. సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, ఇంకా ఇతరులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది? మీరు యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ఒక మాట, మీరు మహిళా మూర్తి. ఇంకొక విషయం ఏంటంటే, మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కావచ్చు, చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులు కావచ్చు, వీటన్నిటిని ప్రశ్నించడానికి ప్రధానంగా మహిళలే పోరాడుతుంటారు. కానీ పురుషులు అక్కడ మీకు అండగా నిలిచేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళలో చైతన్యం లేదా, లేకపోతే మహిళలు చేస్తున్నటువంటి ప్లాట్ఫామ్ దానికి మేమెందుకు రావాలి అనేది ఏమన్నా ఉంటుంది ఇంటర్నల్? నేను చెప్తానండి. ముందు నుంచి ఏంటంటే, ఆడదానే శత్రువు అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ తగిలిచ్చేసి పెట్టారు. వాస్తవానికి స్త్రీకి సపోర్ట్, ఒక తల్లి పిల్లలకి సపోర్ట్, ఆ పిల్లలు తర్వాత వాళ్ళకి సపోర్ట్. ఇలాంటి మహిళలు అందరూ కూడా మరి సపోర్ట్ చేయకపోతే, మహిళలు సపోర్ట్ చేసుకోకపోతే పురుషులు ఎక్కడి నుంచి వస్తారు? సమస్య సృష్టించింది ఎక్కడి నుంచి? పురుషుల దగ్గర నుంచి. మరి వాళ్ళ సపోర్ట్ ఎలా వస్తున్నారు? వచ్చేవాళ్ళు ఉన్నారు. పురుషులు అందరూ చెడ్డవాళ్ళని కాదు. వాళ్ళందరూ, ఇప్పుడు నాకు తండ్రి ఉన్నాడు, నా తండ్రి నాకు సపోర్ట్ చేయకపోతే నేను ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదు. కానీ పెంపకంలో నుంచి కొంత మొదలవ్వాలి. వాళ్ళు ఆడపిల్లలకి ఎలా గౌరవం ఇవ్వాలి, వాళ్ళని చూసుకోవాలి. మన ఇంటి ఆడపిల్లలు ఎలాగో బయట ఆడపిల్లలు అలా అని తల్లిదండ్రుల నుంచి పెంచేటప్పుడే వాళ్ళకి కాస్తైన నూరి పోస్తే మొక్కై వంగనది మానై వంగున అని చెప్పి అంటుంటారు. మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళకి చెప్పాల్సినవన్నీ చెప్పి చేస్తూ ఉంటే మహిళలు ఇంత శాతం సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉండదు. రెండోది, మహిళలు సపోర్ట్ చేయకపోతే చెట్లు పుట్టలు ఏమన్నా వచ్చి సపోర్ట్ చేస్తాయండి? లేదు. పురుషులు చేసేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి మీకేంటి సంబంధం, మీరెందుకు వెళ్ళారు, మీకేమన్నా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా, మీకు సమస్య వస్తే, మీ ఆడపిల్లల సమస్య వస్తే మీరేం చేస్తారు అని చెప్పి వాళ్ళని వెనక్కి లాగే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది అండి సమాజంలో సమస్యలు సృష్టించే పురుషులు ఉన్నారు, సమస్యలకి ఎదురొడ్డి పోరాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీరేశలింగం పంతులు గారు కావచ్చు, లేకపోతే గురజాడ అప్పారావు గారు కావచ్చు, వీళ్ళందరూ సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చి మహిళలకి అప్పట్లున్న ప్రాబ్లమ్స్ కి వాళ్ళు సొల్యూషన్ లాగా నిలబడి ఒక రోల్ మోడల్స్ గా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. గురజాడ అప్పారావు గారి పేరు చెప్తే ఎంత ఇదండి, మహిళలకి అసలు ఎంత ధైర్యం వచ్చేది. అలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. లేరని అనకూడదు. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం కూడా ముందుకు వెళ్ళలేం. స్త్రీ మానసికంగా ఎంత స్ట్రాంగ్, పురుషులు శారీరకంగా స్ట్రాంగ్. స్త్రీ శక్తి నుంచి ఉద్భవించిన వాళ్ళకి ఎంత స్ట్రాంగ్ ఉంటే స్త్రీకి ఇంకెంత శక్తి ఉండాలి?